రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఎన్. మాధవి. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల నిర్వహణలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం అస్సలు కుదరదని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. ఆదాయంపై సమీక్షిస్తూ గత ఏడాది నిర్దేశించిన 68 కోట్ల లక్ష్యంలో 78% మాత్రమే పూర్తి కావడాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ ఏడాది 79 కోట్ల ఆదాయమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న వినియోగదారుల కోసం నూజివీడులో త్వరలోనే నూతన కార్యాలయ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డీఐజీ మాధవి భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. పబ్లిక్ ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, రెవెన్యూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇచ్చిన టార్గెట్లలో భాగంగా రెవెన్యూని ఎన్హాన్స్ చేయడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా, స్టాఫ్ని కూడా కొంచెం గైడ్ చేయడానికి, పబ్లిక్ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా గమనించుకోవడానికి జనరల్ విజిట్లో భాగంగా నూజివీడుకి వచ్చాను. ఇక్కడ ఉన్న రిజిస్టర్ గారు ఇన్ఛార్జే కదా, ఇప్పుడు కొత్తగా పర్మనెంట్గా వస్తారా లేకపోతే అంటే ప్రెసెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఏదైనా మళ్ళీ ప్రమోషన్స్ కానీ లేదా కొత్తగా ఆర్ఎస్ఆర్లు కానీ కనుక వస్తే పోస్టులు కనుక ఫిల్ చేస్తారు. తర్వాత ఆఫీసెస్లో ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు అనేది ఒక ఇది పర్మనెంట్ స్టాఫ్ 3 ఉన్నారు, ప్రైవేట్ స్టాఫ్ 6. పర్సన్కి వచ్చేసి 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రైవేట్ స్టాఫ్ 6 ఉన్నారని ఇన్ఫర్మేషన్ మేడం మాకు. దానిపైన వాళ్ళకి శాలరీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అసలు ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో వర్క్ చేయకూడదమ్మా. అలాంటిది ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే మేము చర్యలు తీసుకుంటాం. మరి డే వచ్చి ఒక పర్సన్కి వచ్చి 1000 రూపాయలు ఇస్తున్నారని బయట అనుకుంటున్నాను మేడం. ఎక్కడ నుంచి వస్తున్నా ఇన్కమ్ మాకు ఇవ్వడానికి? ఇక్కడ 6 మెంబర్స్ ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కడ నుంచి వస్తుంది? 1000 రూపాయల వరకు ఇస్తున్నారనేది ఉందండి పర్ డే. డైలీ అలవెన్స్ చేసుకున్నారా ఇంత అనేది రిజిస్టర్ గారు బేర్ చేయగలుగుతున్నారా లేకపోతే వేరే ఎవరు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నారు ఏంటి అనే దాని గురించి ప్రజల్లో చాలా అనుమానాలు అపోహలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు అయితే బయట వాళ్ళు కనుక ఇక్కడ ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ 3 మెంబర్స్ అంటే అమ్మా అన్ని ఆఫీసుల్లో కూడా పరిస్థితి అంతే. స్టాఫ్ ఏంటంటే అనాది కాలం నుంచి ఎస్టాబ్లిష్మెంట్ క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో అంత మేరకే స్టాఫ్ని రిక్రూట్ చేయగలం. గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం, మరింత మంది స్టాఫ్ని అలొకేట్ చేయడానికి చర్యలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కనీస సదుపాయాలు అదే రాగానే సబ్ రిజిస్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాము. ఏదైనా అనుకూలంగా గనక ఉంటే బిల్డింగ్ షిఫ్ట్ చేయడానికి కానీ లేదా ఇంకొంచెం పబ్లిక్ అంటే కూర్చోటానికి కూడా ప్లేస్ లేదు, అవస్థ పడుతున్నారనేది గమనించాము. సో వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోమనేసి చెప్పాను. రిజిస్ట్రేషన్ కూడా రోడ్డు మీదే చేస్తారు. ఇప్పుడు అది రోడ్డే కదా మేడం, ఇప్పుడు అక్కడే కూర్చొని అక్కడే చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఏది అడిగినా సరే అధికారం చాలా ఇచ్చేది ప్రైవేట్ వ్యక్తులే. గవర్నమెంట్ వ్యక్తులు ఎవరో కూడా పెత్తనం ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో పెత్తనం. రిటర్న్ డాక్యుమెంట్ తీసుకోవాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తులకి ఇష్టమైతేనే ఇస్తున్నారు. దాని మీద మరి డాక్యుమెంట్ ఒక పీరియడ్ అంటూ ఉందండి. ఆ పీరియడ్ లోపే డాక్యుమెంట్ 24 hours లోపే రిటర్న్ మనం చేసేయాలి. రీసెంట్గా ప్రభుత్వం వారు కూడా ఇమ్మీడియట్గా అదే రోజు డాక్యుమెంట్ డెలివర్ చేయాలనుకుంటారు. పబ్లిక్కి వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి ఖచ్చితంగా అదే రోజు తీసుకుని ఇస్తున్నారు మేడం. ఇవ్వాలనేది కూడా ప్రైవేట్ వ్యక్తులు డిసిషన్. ఇవ్వాలా వద్దా, హోల్డ్ చేయాలా అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది చాలా తప్పు. అలాంటిది ఏదన్నా ఉన్నా సరే మీరు ఆన్ పేపర్ మీరు కనుక ఇస్తే వారి మీద చర్యలు తీసుకుంటారు.